ఈ ధర్మ పోరాట దీక్ష పల్లె నుంచి పట్నం వరకు ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లా కేంద్రాల్లో ఈ దీక్ష కొనసాగుతుంది. అందులో భాగంగానే హైదరాబాదు జిల్లాది ఇవాళ ఇందిరా పార్క్ కాడ పెట్టినాం. ఓన్లీ హైదరాబాద్ జిల్లాది మాత్రమే ఈ ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఈ హైదరాబాద్ జిల్లా కేంద్రంగా 136 బీసీ కులాలు ఉన్నాయి. 136 కులాల రాష్ట్ర అధ్యక్షులను ఈ దీక్షలో ఈరోజు కూర్చున్నారు. ఇది ఒక చరిత్ర, గుర్తుపెట్టుకోండి. మొదటిసారి 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఈ దీక్షలు ఎప్పుడు కూర్చోలే, మొదటిసారి కూర్చున్నారు. పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ పెడితే ఎన్ని కోట్ల మంది అయితే, ఎన్ని లక్షల మందితోటైతే బహిరంగ సభ పెడతామో అంతకంటే ఈ దీక్ష ఎక్కువ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. లక్షల మందికి నాయకత్వం వహించే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు దీనికి ధర్మ పోరాట దీక్ష అని ఎందుకు పెట్టినాము అని ఒక మాట చాలామంది వక్తలు ఆ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అని అన్నారు. అంటే ధర్మం బీసీల వైపు ఉంది, న్యాయం బీసీల వైపు ఉంది, చట్టం మాత్రం బీసీల వైపు లేదు. ధర్మం న్యాయం మా వైపు ఉంది కాబట్టి చట్టం కూడా బీసీల వైపు రావాలి అని చెప్పి ధర్మబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా గాంధేయ మార్గంలో మాత్రమే మేము ఉద్యమిస్తామనే కోణం నుంచి ఇలా ధర్మ పోరాట దీక్ష అని ఈ దీక్షకు పేరు పెట్టడం జరిగింది. ఈ దీక్ష ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ దీక్ష ఎవరి పీఠాలను కదిలించడానికి కాదు. ఈ దీక్ష పాలకుల, ఎవరైతే ఢిల్లీ పాలకులు ఉన్నారో, ఎవరైతే గల్లీ పాలకులు ఉన్నారో ఆ పాలకులు కళ్ళు తెరిచి ఈ ధర్మాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధన కోసం మాత్రమే ఈ దీక్ష పెట్టినాం. ఈ దీక్షకు అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులను ఆహ్వానించినాం. అదేవిధంగా మేధావులను, విద్యార్థి నాయకత్వాన్ని కూడా ఆహ్వానించినాం. దాదాపు అందరు వచ్చారు. 5-10 నిమిషాల్లో మధు యాష్కి గారు కూడా వస్తున్నారు. ఈరోజు వాస్తవంగా సెప్టెంబర్ 18వ తేదీ నాడు రాష్ట్ర బంద్ చేసినాం. రాష్ట్ర బంద్ ఎందుకు చేసినాం? బీసీ జేఏసీ నుంచి రాష్ట్ర బంద్ చేసినాం. రాష్ట్ర బంద్కు లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ వరకు, రాడికల్స్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, అదేవిధంగా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఇవాళ అన్ని పార్టీలు, సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు, శక్తులు బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. నేను ఇందిరా పార్క్ వేదికగా నేను అడుగుతున్నా, మా రిజర్వేషన్లు అడ్డుకుంటున్నటువంటి ఎవరైతే అగ్రవర్ణ ఆధిపత్య సోదరులు ఉన్నారో మీరు బంద్ పిలిపిస్తే ఎవరైనా మద్దతు ఇస్తారా? మొన్న ఇక్కడనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు ధర్నా చేశారు ఇక్కడనే ఇందిరా పార్క్ దగ్గర. ఆ ధర్నాలో డిమాండ్ ఏంటంటే వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. మేము కూడా ఈ ఇందిరా పార్క్ వేదికగా వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. రెడ్డిలు పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళని ప్రభుత్వం ఆదుకోండి, వాళ్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వండి. మేము మాటలతో చెప్పం, చేతలలో చూపిస్తాం. ఎందుకు అంటే బీసీ వెల్ఫేర్ శాఖలోనే, బీసీ సంక్షేమ శాఖలోనే ఈబీసీ సంక్షేమ శాఖ ఉంది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం చూసేటువంటి శాఖ ఉంది. వాళ్ళకి ఇంతవరకు ప్రత్యేక శాఖ లేదు. అంటే మేము కడుపులో పెట్టుకున్న వాళ్ళని, మేము మా రెక్కల్లో దాచుకున్న వాళ్ళని, మా డొక్కల్లో దాచుకున్న వాళ్ళని, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా సోదరులు తోడబుట్టకపోయినా రెక్కల్లో డొక్కలు ఉన్నటువంటి మా అగ్రవర్ణాల సోదరులు అని చెప్పి బీసీ సంక్షేమ శాఖలో ఇవాళ ఈబీసీ సంక్షేమ శాఖ ఉంది. బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ల నుంచే వాళ్ళకి బడ్జెట్లు ఇస్తున్నాం. పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా బీసీ సంక్షేమ శాఖనే ఇస్తున్నాం. కానీ మరి బీసీలకు మీకు ఏం పాపం చేశారు? ఎందుకు ఈ బీసీ ఉద్యమం వ్యతిరేకం తప్ప మిగతా వాళ్లకు వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు ఉదయాన్నే పేపర్లు చూసినాం, పత్రికలు చూసినాం. పత్రికలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు చిట్ చాట్లో గాంధీ భవన్లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము అని చెప్పాడు. ఇవాళ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము, ఈ 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు. నేను అంటున్నా,
అన్న మహేష్ అన్న గారు, మీరు ఒక బీసీలకు ఒక బ్రాండ్. 1% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని మహేష్ అన్న గారు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత ఇది మహేష్ అన్న మాట్లాడిందంటే ప్రభుత్వము మాట్లాడిపించిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరంటే మాకు గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉంది? స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాల సంధి ఆపి మీరు 1931 తర్వాత కులగణన చేయలేదు, కులగణన చేశారు. మొదటిసారి బీసీలు 56.36% అని చెప్పి తేల్చారు. అదేవిధంగా బిల్లు పెట్టమంటే అసెంబ్లీలో బిల్లు పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేయమంటే చట్టం చేశారు, ఆర్డినెన్స్ చేయమంటే ఆర్డినెన్స్ చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాకముందే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళితే బీసీలను నమ్మించి గొంతు కోసిన విధంగా మీరు నమ్మించి మోసం చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దల మెడలు ఉంచడానికి, కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీతోటి తాడో పేడ తేల్చుకోవడానికి, రాజకీయ యుద్ధం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి మీకు డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ ఎన్నో తారీఖు? 13వ తారీఖు. ఇంకా 17 రోజులు ఉంది. మీరు 17 రోజులు ఆగితే డిసెంబర్ 1వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు 240 మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు. మీ అధిష్టానంలో మీ ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. వాళ్ళని సమన్వయం చేసుకొని, మీరు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా మీరు పార్లమెంటును స్తంభింపజేయండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి. మీరు యుద్ధం చేస్తే ఈ బీసీ సమాజం మీతో కలిసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతున్నా. ఎందుకంటే మీరు గనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా, పార్లమెంటును స్తంభింపజేయకుండా 240 మంది ఎంపీలను ఇవాళ వేదిక చేసుకొని మీరు పోరాడకపోతే రేపు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, బీసీలను నమ్మించి గొంతు కోసిన వాళ్ళు అవుతారు. మీ ప్రయత్నం మీరు చేయండి. మీ ప్రయత్నంలో లోపం ఉండొద్దు, మీ ప్రయత్నం బలహీనంగా ఉండొద్దు అని చెప్పి నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని మేము మా వాళ్ళు పెద్దలందరూ అన్నారు. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, చట్టం చేయాల్సిన వాళ్ళు చేయాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరు? నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అడగాలి, నిలదీయాలి. చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేసింది ఏంది అంటే బీసీలకు అల్లికి అల్లి, సున్నకు సున్నా. ఆయన ఏమి చేయలే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా కులగణన కావాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొని, అలాగే అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే ప్రధానమంత్రి ఇంటి ముందర వంట వార్పు పెట్టండి. మా అద్దంకి దయాకరన్, మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కనుక మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే వంట వార్పు కార్యక్రమం పెట్టండి. ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించండి. రాష్ట్రపతి గారిని కూడా కలవండి. రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందర వంట వార్పు కార్యక్రమం పెట్టండి, లేదా అక్కడనే బైఠాయించండి. మీరు కేంద్రం మీద కొట్లాడితే, కేంద్రం మీద మా దయాకరన్ వచ్చిండు, కోదండరాం సార్ ఉన్నారు, దయచేసి మీరు ప్రభుత్వాన్ని నోటీసులో పెట్టాలి. మీరు కొట్లాడితే బీసీ సమాజం మీ వెంట ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దోషిగా నిలబెడితే మీ వెంట మేము ఉంటాం. మీరు వాళ్ళని దోషిగా నిలబెట్టకుండా, మీరే ఈ కొట్లాడకుండా మేమే ఎన్నికలకు పోతున్నామంటే ఈ రిజర్వేషన్ల నుంచి 42% రిజర్వేషన్ల నుంచి మీరు పక్కకు జరిగిన వాళ్ళు అవుతారు, మీరు పారిపోయినట్లయితుంది. ఇవాళ కేంద్రం దోషిగా ఉండాల్సినటువంటి చోట మీ అంతలు మీరే
బీసీ సమాజానికి దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది రావద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 17వ తారీఖు నాడు క్యాబినెట్ ఉందంటున్నారు. క్యాబినెట్ సమావేశంలో ఒక ప్రణాళిక తీసుకోండి. అఖిలపక్ష తేదీలను బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం పెట్టండి. బీసీ సంఘాలతోటి, బీసీ మేధావులతోటి, కుల సంఘాలతోటి ఒక సమావేశం పెట్టండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఒక సమావేశం పెట్టండి. ఈ 3 సమావేశాలు పెట్టి ప్రధానమంత్రికి బహిరంగంగా మీడియా సమక్షంలో అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాయండి. ఆ అపాయింట్మెంట్ ఇస్తే సరే, అపాయింట్మెంట్ ఇవ్వకున్నా నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు కనుక చేయగలిగితే ఇవాళ రిజర్వేషన్లు సాధ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నాకు పట్టింపు లేదు, సాట్ల తౌడు పోసి కుక్కలకు ఎగబెట్టినట్టు మీరు తన్నుకొని సావండి. కామారెడ్డి డిక్లరేషన్ ఎవరిని అడిగిచ్చారు? వాళ్ళు ఏమంటారంటే కామారెడ్డి డిక్లరేషన్ ఎవరిని అడిగిచ్చారు? నేను అంటున్న రైతు చట్టాలు ఎవరిని అడిగేసారు? కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు ఇప్పటికి నరేంద్ర మోదీ గారు 70 చట్టాలు చేసిండు 11 ఏళ్లలో. 11 ఏళ్లలో 70 చట్టాలు ఏ రాష్ట్రాలను అడిగి చేసినవా? ఏ ప్రజలను అడిగి చేసినవా? మీ చట్టాలు ప్రజా వ్యతిరేకమని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేసినాక కూడా ఆ తీర్మానం లెక్క చేయకుండా మీరు చట్టాలు చేశారు. కాబట్టి తెలంగాణ భారతదేశంలో ఒక అంతర్భాగం అని గుర్తుపెట్టుకోండి. భారతదేశ బిడ్డలను గుర్తుపెట్టుకోండి. బీసీల అభివృద్ధే దేశాభివృద్ధిగా చూడాలి. బీసీల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధిగా చూడాలి. తెలంగాణ వేరు కాదు, భారతదేశం వేరు కాదు. మేము 100% భారతమాత బిడ్డలమే. మేము 100% హిందువులమే. కానీ బీసీ హిందువుల మీద ఒక రకంగా వివక్ష ఉంది, అగ్రకుల హిందువుల మీద ఒక రకంగా ఉంది. ఎందుకుందంటే చూడండి, 50% పరిమితి అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% పరిమితి కనపడదు. కానీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం 50% పరిమితి కనపడుతుంది. అందుకోసమే నేను బీజేపీ పార్టీకి ఈ ధర్మ దీక్ష ద్వారా డిమాండ్ చేస్తున్నా, మీరు కనుక బీసీ రిజర్వేషన్లకి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలపకపోతే, చట్టాన్ని ఆమోదించకపోతే ఇక రేపు ఈ పార్టీకే రేపు మొత్తం తేలిపోతుంది బీజేపీ పరిస్థితి. ఏం తేలిపోతుంది? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అయ్యవారులకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలిసిపోతుంది. నాకు తెలిసి బీజేపీకి డిపాజిట్ పరిస్థితి లేదు. బీసీ గెలిచే అవకాశం ఉంది. అంటే గమనించండి, తెలంగాణలో ఒక బీసీ బిడ్డకి ఇస్తే గెలుస్తున్నాడు. బీసీకి ఇవ్వకపోతే, కులగణన చేయకపోతే, 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే బీజేపీకి డిపాజిట్లు రావడం లేదు. మీరు కనుక ఈ పార్లమెంట్ సమావేశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పట్టిన గతే రేపు 118 నియోజకవర్గాల్లో బీజేపీకి అదే గతి పట్టబోతుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీరు బీసీ ముఖ్యమంత్రి అంటారు, కానీ బీసీని చేయకుండా ఇవాళ మహేశ్వర్ రెడ్డిని ఫ్లోర్ లీడర్గా చేస్తారు. రాజాసింగ్ని ఎందుకు చేయరు? రాజాసింగ్ పెద్ద బీసీ కాదా? హిందువు కాదా? కట్టర్ హిందువు కాదా? కట్టర్ హిందువు అయినా సరే బీసీని మాత్రం ఫ్లోర్ లీడర్ చేయరు. పార్టీ అధ్యక్షుడు బీసీని చేయరు. అదేవిధంగా జూబ్లీహిల్స్లో బీసీలకు టికెట్ ఇయ్యరు. 42% రిజర్వేషన్ల మీద ఆమోదం చేయరు. మరి బీసీలు ఓట్లు మీకెందుకు వేయాలి? అందుకోసం ఇక్కడ కుల సంఘాల సాక్షి చెప్తున్నాం, మా గురించి ఆలోచించటానికే, మా రిజర్వేషన్ చట్టాలు ఆమోదించటానికే, మా బీసీల గురించి మాట్లాడేటోళ్లకు టికెట్లు ఇచ్చే వాళ్ళకు మాత్రమే బీసీ బిడ్డలు ఓట్లేస్తారు. లేకపోతే మీరు రిజర్వేషన్లు ఇవ్వకపోతే మేము బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఓట్ల నిరాకరణ చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఓటు అనే ఆయుధం ద్వారా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ ధర్మ పోరాట దీక్ష అయిపోయినాక రేపు 16వ తారీఖు నాడు రన్ ఫర్ సోషల్ జస్టిస్ ఉంది. 18వ తారీఖు నాడు ఎంపీలతో ములాఖత్ ఉంది. అదే 23వ తారీఖు నాడు అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఉంది. డిసెంబర్ మొదటి వారంలో గుర్తుపెట్టుకోండి, ఇగో ఇక్కడ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఓయూజేఎస్ నాయకులు ఉన్నారు. ఎన్ని రైలు కడతామో మేము రైలు లెక్క చెప్పాం. మేము ప్రత్యేక రైలు కట్టుకొని 1000 మంది మీ ఢిల్లీకి కదిలి చీమల దండు అనుకుంటున్నారు బిడ్డ. మీరు సింహాల్లాగా పులుల్లాగా కదిలి రైతు ఉద్యమం ఎట్లా నడిచిందో 1000 మంది మీ ఢిల్లీకి కదిలి మీ డిసెంబర్ మొదటి వారంలో 100% పార్లమెంటు ముద్దాడే వరకు పార్లమెంటును దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆ దిగ్బంధన కార్యక్రమం ఉంది.
అప్పుడు గనక పార్లమెంటు దిగ్బంధంతోటైనా ప్రభుత్వం దిగొస్తే సరే, లేకపోతే డిసెంబర్ 3వ వారం నుంచి బీసీల రథయాత్ర మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, బీసీల బస్ యాత్ర ద్వారా బీసీల రథయాత్ర పెట్టి అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, పల్లెకు చుట్టి మీ భాగవతం బయటపెట్టి బీసీలకు మిత్రులోడో బీసీలకు శత్రులోడో ఎవరిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి, తెలంగాణ గడ్డ మీద బీసీ వ్యతిరేక పార్టీలను ఎట్లా బొందబెట్టాలో ఆ రథయాత్ర ద్వారా మేము పూసగుచ్చినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి చెప్పబోతున్నాం. అప్పుడు కూడా దిగిరాకపోతే జనవరి చివరి వారంలో ఇక్కడ ఉన్నారు 136 కులాలు ఉన్నారు అన్నా, మనం 136 అన్నారు. దేశంలో 2360 కులాలు ఉన్నాయి. అందుకోసమే వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో మొత్తం తెలంగాణ అంతా పర్యటించి వేల వృత్తులు కోట్ల గొంతుల నినాదంతో 10 లక్షల మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిస్తాం. చెలో హైదరాబాద్ ద్వారా కుల వృత్తుల ప్రదర్శన చేసుకుంటే వేల వృత్తులతోటి ఇవాళ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న వాడేవాడు, బీసీలను అడుగడుగున మోసం చేస్తున్న వాడేవాడు, వివక్షత చూయిస్తున్న వాడేవాడు, బీసీలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కాకుండా ఎవడు కుట్రలు చేస్తుండో వాడిని రాజకీయంగా బొందబెట్టడానికి, వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఈ రోజు నుంచే ధర్మ పోరాట దీక్ష ద్వారా కంకణం కట్టుకుంటున్నాం. బిడ్డ, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము నిద్రపోం, కుటుంబాల దగ్గర పోం. ఈ రోజు నుంచే ప్రజలలోనే ఉంటాం, ప్రజలలోనే బతుకుతాం. ఈ అందరు బీసీలంతా ఐక్యం చేస్తాం. 3 కోట్ల మంది బీసీలను ఐక్యం చేసి ఇవాళ మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టాలన్నా 42% రిజర్వేషన్ సాధించుకోవాలన్నా అదే మా కార్యాచరణ ఉంటుంది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. రాష్ట్రంలో పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్రమంగా కేసులు పెడుతున్నారు. కేసులు పెడితే ఏమవుతుందో మీకు తెలుసు. మొన్న ఓయిలో దీక్ష చేస్తే కేసులు పెట్టాలని ప్రయత్నం చేశారు. అదేవిధంగా మొన్న రాష్ట్ర బంద్ జరిగితే బంద్లో షాపులు మూసేయాలంటే కేసులు పెట్టారు. నేను అంటున్నా, డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగానే మేము ఉద్యమం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకమైన ఉద్యమం 1000% చేయబోం, మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి ఇది ధర్మమైన పోరాటం, న్యాయమైన పోరాటం. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు కూడా, ఇది ప్రజాపాలన కాబట్టి ఈ ప్రజాపాలనలో పోలీసు వాళ్ళకు కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే మేము ఎవరిని తిట్టటోళ్ళం కాదు. ఈ రాజకీయ నాయకులు ఉన్నారు, ఆ రాజకీయ నాయకులు మీతోటి 100% సర్వీస్ చేయించుకుంటారు, మిమ్మల్ని అన్నిటినీ ఉపయోగించుకుంటారు. కానీ వాళ్ళు ఓట్లు రావడం కోసం ఇవాళ మిమ్మల్ని దూషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ పోలీస్ అన్నలు, పోలీస్ సార్లు, పోలీసులు ఇవాళ మాకు 100% గౌరవం ఉంది. మేము చట్టం మీద, రాజ్యాంగం మీద మాకు విశ్వాసం ఉంది. కాబట్టి చట్టం లోబడే, రాజ్యాంగానికి లోబడే బీసీ సమాజం శాంతియుతంగా ఉద్యమం చేస్తుంది. ఈ ఉద్యమం ద్వారా 42% రిజర్వేషన్ సాధించే వరకు ఈ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జేఏసీ తరపున చేసేటువంటి కార్యక్రమాలు జిల్లాల వారీగా, మండలాల వారీగా, ఇవాళ గ్రామాల వారీగా అయితే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. ఇప్పటి వరకు చివరిగా నా మాట ఏంటంటే, కుల సంఘాలకు, బీసీ సంఘాల పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ అందరికీ అవకాశం రాకపోవచ్చు, ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క అవకాశం వస్తుంది. కానీ ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 80 ఏళ్ళుగా జరిగిన ఉద్యమాల్లో, అన్ని ఉద్యమాల్లో మనమే ముందున్నాం. అన్ని ఉద్యమాల్లో క్రియాశీలకంగా మనమే ఉన్నాం. గజ్జగట్టే కాడ, పాట వాడే కాడ, దునికి ధూమ్ధాం చేసే కాడ, బోనం ఎత్తుకునే కాడ, అదేవిధంగా సకల జనుల సమ్మె చేసే కాడ, జంగు సైరం చేసే కాడ, జైళ్ళలో పోయే కాడ, అన్నిట్లలో మనమే ముందున్నాం. ఇప్పుడు ఆ ఉద్యమాలకు చేసిన అయిపోయింది. ఇప్పుడు ఇది మనది, మన జాతిది, మన పిల్లల భవిష్యత్తుది. 42% రిజర్వేషన్లు వస్తే మన పిల్లలు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, పోలీస్ ఆఫీసర్లు అవుతారు. అదేవిధంగా మన పిల్లలకు విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశం వస్తుంది. రాజకీయంగా మనం పాలితంగా ఉన్నటువంటి వాళ్ళం పాలకులు ఎదుగుతాం, మన ఆత్మగౌరవం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన కోసం చేసే ఉద్యమం, మన ఆత్మ గౌరవం కోసం చేసే ఉద్యమం. కాబట్టి దయచేసి కులాలను కొన్ని రోజులు మన కుల ప్రోగ్రాం చేసుకుంటూనే బీసీలుగా సంఘటితమై, మనం సంఘటితమై మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను, అగ్రకులాల్లో మనకు కలిసి వచ్చేటువంటి ప్రజాస్వామిక వాదులను కలుపుకొని రాజకీయ పోరాటానికి, రిజర్వేషన్ల పోరాటానికి ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
ఇవాళ ఈ దీక్ష నడిపిస్తున్నటువంటి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.